గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ పిల్లలు, అందరూ కూర్చోండి. థ్యాంక్ యూ టీచర్. అటెండెన్స్ చెప్పండి. అనుప్రియ ప్రెజెంట్ టీచర్. అక్షయ ప్రెజెంట్ టీచర్. నేహా ప్రెజెంట్ టీచర్. కీర్తన ప్రెజెంట్ టీచర్. ప్రియా రింగు రింగుల జుట్టుదన రంగు రంగుల బొట్టుదన నాతో వస్తా. ఆపమ్మ, పాట పాడుతున్నావు ఎందుకు? అటెండెన్స్ చెప్పమంటే. ఏమో టీచర్, మీరు పాట పాడమన్నట్లు వినిపించింది. సరేలే కూర్చో. ప్రెజెంట్ టీచర్. చైత్ర ప్రెజెంట్ టీచర్. మేఘన ప్రెజెంట్ టీచర్. శరణ్య శరణ్య A square plus B square is equal to A minus B whole square. ఆపు, పాట ఎందుకు, ఫార్ములా ఎందుకు చెప్తున్నావు? అటెండెన్స్ చెప్పమంటే. ఏమో టీచర్, మీరు ఫార్ములా చెప్పమన్నట్టు వినిపించింది. సరేలే కూర్చో. టీచర్. అమ్మ షకిలా లేవమ్మా. A plus B హోల్ స్క్వేర్ ఎంత? A square B square A plus B whole square. పాట ఎందుకు పాడుతున్నారు? ఫార్ములా చెప్పమంటే. ఏమో టీచర్, పాట పాడమన్నట్టు వినబడింది. సరేలే కూర్చో. లేదురా కూర్చో. సరేలే, టేబుల్స్ ఫార్ములాస్ నేర్చుకుని రమ్మన్నా. నేర్చుకున్నారా? సరేలే అమ్మ. కీర్తన లేచి 3 టేబుల్ చెప్పు. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12. ఆరణి కుమారి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం. అరే ఆపండి అన్న, ఆ పాట ఎందుకు పాడుతున్నారు? టేబుల్స్ చెప్పమంటే. మేడం, నేను టేబుల్స్ నేర్చుకుంటుంటే మా అమ్మ వచ్చి టీవీ ఆన్ చేసింది. టీవీలో కార్తీక దీపం సీరియల్ వస్తుంటే అది ఇది కలిపేసి వచ్చేసింది. సరేలే కూర్చో. ఒక లెక్క చెప్తా, రాసుకోండి. లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు. ఆపండి మీ గోల. లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 18 సెంటీమీటర్స్. బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 9 సెంటీమీటర్స్. ఫైండ్ ది ఏరియా. అమ్మ మేఘన లేదు చెప్పు. టీచర్, నాకు టేబుల్స్ రావు టీచర్. నేర్చుకోమని చెప్పాను కదా. అవి ఎన్నిసార్లు చదివినా బుర్రకి ఎక్కడం లేదు టీచర్. సరేలే కూర్చో. అమ్మ ప్రియా, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ చెప్పమ్మా. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు L into B టీచర్. వెరీ గుడ్ అమ్మా, చూసి నేర్చుకోండి. సరేలే, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ L into B కాబట్టి 18 into 9 ఎంతో చెప్పు. చైత్ర. టీచర్, నాకు టేబుల్స్ రావు టీచర్. నేర్చుకోమని చెప్పాను కదా. 60 నిమిషాలు నేర్చినా నా బుర్రకి ఎక్కడం లేదు టీచర్. సరేలే కూర్చో. అమ్మ చరణ్య చెప్పు. 162 టీచర్. వెరీ గుడ్ అమ్మా, చూసి నేర్చుకోండి. సరేలే, ఈరోజు మనం ఏరియా ఆఫ్ ది పెరిమీటర్ ఈ చాప్టర్ చెప్పుకుందాం. ఏంటమ్మా మీ గోల? మాకు ఫార్ములాస్ రావు టీచర్. నేర్చుకోమన్నాను కదా. ఎంత చదివినా బుర్రకి ఎక్కడం లేదు టీచర్. సరేలే, ఏడవండి. ఏందమ్మా ఏడుస్తున్నారు? మీరే కదండి టీచర్ ఏడవమన్నారు. ఏడవమంటే అర్థం అది కాదు, నేర్చుకోమని. సరేలే కూర్చో. ఈరోజు మనం ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ చెప్పుకుందాం. ఏందమ్మా మీ గోల? టీచర్, మాకు టేబుల్స్ సరిగ్గా రావు టీచర్. నేర్చుకోమన్నాను కదా. టేబుల్స్ కి దానికి సంబంధం ఏంటమ్మా? మరి ఫైండ్ ఆఫ్ స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి కదా టీచర్. సరేలే, మరి నేను ఏ చాప్టర్ చెప్పాను? టీచర్, మీరు ఏ చాప్టర్ చెప్పకండి, మేమే సైలెంట్ గా కూర్చుంటాం. ఇంకో రోజు అంటే కూర్చుంటారమ్మా. ప్రతిరోజు ఏం చేస్తారమ్మా? ఆ ఎగ్జామ్ అప్పుడు చూసుకుంటాం టీచర్. ఆ ఎగ్జామ్ అప్పుడు ఈ ఎగ్జామ్ అప్పుడు చూసుకోవడం కాదు, ఎప్పటికప్పుడు చదువుకోవాలి. సరేలే కూర్చో. నేను ఒక మాట చెప్తాను, వింటారా? ఒకటి కాదు టీచర్, 100 చెప్పినా వింటాం, ఎందుకంటే మీరు టీచర్ కదా. సరేలే కూర్చో. మ్యాథ్స్ సబ్జెక్ట్ రాకపోతే టేబుల్స్ ఫార్ములా సరిగ్గా రావు. చిన్నప్పుడు సివి రామానుజన్ కూడా అవి వచ్చు అనుకుంటా గణితం బాగా నేర్చుకొని దేశం గర్వించదగ్గ గణిత శాస్త్రవేత్త అయ్యాడు. కాబట్టి మీరు కూడా మ్యాథ్స్ సబ్జెక్ట్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు సివి రామానుజన్ వంటి గొప్ప వ్యక్తి గురించి చెప్పి మాకు సూర్యోదయం చేశారు టీచర్. అబ్బా, సూర్యోదయం కాదు, చంద్రోదయం. మీ ముఖం మండ. అవి రెండూ కాదు, జ్ఞానోదయం. మ్యాథ్స్ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఉపయోగపడుతుంది.
సారీ టీచర్, ఈరోజు మాకు శ్రీనివాస్ రామానుజం గురించి తెలియజేసి జ్ఞానోదయం చేశారు కదా. ఈ రోజు నుంచి టేబుల్స్ ఫార్ములాస్ బాగా నేర్చుకొని మ్యాథ్స్ బాగా చేస్తాం టీచర్. వెరీ గుడ్, చూసి నేర్చుకోండి, కూర్చో. మ్యాథ్స్ సబ్జెక్ట్ రాకపోతే ఎక్కడైనా ఎప్పుడైనా మ్యాథ్స్ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. మ్యాథమెటిక్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, టేబుల్స్, ఫార్ములాస్ ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ వస్తేనే మ్యాథ్స్ సబ్జెక్ట్ బాగా వస్తుంది. కాబట్టి మనం మ్యాథ్స్ బాగా నేర్చుకుందాం.